గన్నవరం పిఎస్ లో విచారణకి హాజరయ్యారు వల్లభనేని వంశీ. మైనింగ్ కేసులో వంశీని విచారిస్తున్నారు పోలీసులు. పడమట, వీరవల్లి, హనుమాన్ జంక్షన్ తో పాటు గన్నవరం పిఎస్ లో సంతకాలు చేశారు వల్లభనేని వంశీ. ఆయన వెంట పిఎస్ కి భారీగా చేరుకున్నారు వైసీపీ నేతలు. పదవుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ రేణుకా చౌదరి. కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు రాలేదని, అందుకు తనకు అసంతృప్తిగా ఉందని అన్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. చుట్టపు చూపుగా వచ్చిన వారికి, అడ్రస్ లేని వారికి పదవులు ఇచ్చేశారని చెప్పారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. ఖమ్మంలో 3 మంత్రులు ఉండి పార్టీని బలోపేతం చేయలేదని ఆరోపించారు ఎంపీ రేణుకా చౌదరి. విశాఖలో పీఎం రోజ్గార్ మేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 52 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు 10 మందికి ఆదర్శం కావాలన్నారు. వికసిత భారత్ 2047 కోసం ప్రధాని కృషి చేస్తున్నారని చెప్పారు. అన్ని వనరులున్న మన దేశం ఎందుకు నెంబర్ 1 కాకూడదని ప్రశ్నించారు. దేశ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు రామ్మోహన్. కూటమి పాలనలో విశాఖలో భూదోపిడీ జరుగుతోందన్నారు బొత్స సత్యనారాయణ. అవకాశం దొరికిందని దోచేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. విశాఖలో తాము దోచుకున్నామని చెప్పారని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి అంటున్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. హెచ్సీఏలో అవకతవకలపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికే ఈడీ దగ్గర హెచ్సీఏకి చెందిన 2 కేసులున్నాయి. జగన్మోహన్ రావు వ్యవహారంతో పాటు బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ సాగుతోంది. కోట్ల రూపాయల నిధుల గల్లంతు, కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యవహారంపై విచారణ చేయనుంది ఈడీ. న్యాయవాద వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. నల్సార్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి జస్టిస్ బిఆర్ గవాయ్, సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ పిఎస్ నరసింహ, హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్ హాజరయ్యారు. న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాలన్నారు సీజేఐ. కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రాజ్యాంగంపై దాడులు జరుగుతున్నాయన్నారు ఎంపీ మల్లు రవి. కొందరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోర్టులను కూడా పట్టించుకోవడం లేదని చెప్పారు. కోర్టులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు. యువత జాబుల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లో నిర్వహించిన పీఎం రోజ్గార్ మేళాలో పాల్గొని 114 మంది యువతకు నియామక పత్రాలు అందించారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ యువకులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు. యువత జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్గా ఎదగాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండించారు భూమన కరుణాకర్ రెడ్డి. 22 మంది అన్యమత ఉద్యోగుల్ని గుర్తించామని 6 నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని చెప్పారు. 1000 మంది ఉన్నారని బండి సంజయ్ అంటున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక కుట్ర దాగి ఉందన్నారు. భక్తుల మనోభావాల్ని బండి సంజయ్ దెబ్బతీస్తున్నారన్నారు భూమన. గుంటూరు జిల్లా తాడికొండలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు, తాడికొండ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు పాల్గొని కార్యకర్తలతోటి మాట్లాడారు. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు వెళ్లి ఎలా నిర్వహించాలి అనే అంశంపై వారితో చర్చించారు. విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపింది. డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన 3 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 5 గ్రాముల MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. పట్టుబడిన 3లో ఒకరు విజయవాడ రూరల్ అంబాపురం వాసిగా గుర్తించారు. మరో 2 గుంటూరు UIT కాలేజీకి చెందిన విద్యార్థులుగా తేల్చారు. హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఏపీలోని స్కూళ్లకు బహిరంగ లేఖ రాశారు ఈగల్ చీఫ్ రవికృష్ణ. రాష్ట్రంలో డ్రగ్స్పై యుద్ధం ప్రకటించామన్నారు. స్కూల్స్ పరిసరాల్లో టొబాకో ఉత్పత్తుల అమ్మకాలపై నజర్ ఉంచాలన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు భాగస్వాములు కావాలన్నారు. ఈగల్ క్లబ్ ద్వారా అవగాహన పెంచి పేరెంట్స్ భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల్ని విడుదల చేశారు. అశ్వాపురం మండలము బీజీ కొత్తూరు మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం కావడంతో పంటలు ఎండిపోకుండా గోదావరి జలాలు విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరింది. 8,60,484 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఇంద్రావతి, ప్రాణహితి నదులతో భారీగా వరద చేరడంతో గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. భద్రాచలంలోకి వరద నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
ధవళేశ్వరం బరాజ్ దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బరాజ్ మొత్తం 175 గేట్లను ఎత్తేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర 10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కారణంగా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నీరు చేరుతోంది. 4 గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఈ ఏడాది 15 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినా ఇప్పటి వరకు తక్కువ వర్షపాతమే నమోదైంది. తెలంగాణ, ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 15 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హోంమంత్రి అమిత్ షా కేరళలోని తిరువనంతపురంలో పర్యటించారు. తిరువనంతపురంలో బీజేపీ కేరళ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేసి పలకరించారు అమిత్ షా. తిరువనంతపురంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ డబ్బుని మోడీ ప్రభుత్వం కేరళకి విడుదల చేసిందని చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని వివరాల్ని బహిరంగంగా విడుదల చేస్తానని చెప్పారు. కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ చేయని స్కామ్ లేదన్నారు అమిత్ షా. దేశవ్యాప్తంగా నిర్వహించిన పీఎం రోజ్గార్ మేళా కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధాని మోదీ. 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో చాలా మంది యువత రైల్వే ఉద్యోగాలు పొందారు. యువశక్తితో ఈ దేశం 10 ఏళ్లలో ఎంతో ముందుకు వెళుతోందన్నారు ప్రధాని మోదీ. తనతో యువత నిలబడితే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా అన్నారు. విమాన ప్రమాదంలో ఏఐబీ ప్రాథమిక నివేదికపై స్పందించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రాథమిక నివేదికపై మంత్రిత్వ శాఖలో విశ్లేషిస్తున్నామన్నారు. ఏఐబీకి అవసరమైన మద్దతు అందించేందుకు వారితో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. తుది నివేదికలు త్వరలో బయటకు వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరగనుంది. వచ్చే నెలలో సవరణలను ప్రారంభించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది ఈసీ. త్వరలో పూర్తిస్థాయి షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. కోల్కతాలోని జోకాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన జరిగింది. తన స్నేహితుడిని కలవడానికి వచ్చిన విద్యార్థిని వేధించారు కొందరు. వారిపై పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది విద్యార్థిని. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హరిదేవ్పూర్ పోలీసులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్లోని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండిలో ఆకస్మిక వరదల కారణంగా పండో ఆనకట్ట దగ్గర నిలిచిపోయిన రాకపోకల్ని పునరుద్ధరిస్తున్నారు అధికారులు. మండి కులు రహదారిపై శిథిలాలని తొలగిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు శ్రీలీల. అయితే ఈ జంట కలిసి నటించబోయేది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్ కోసం కలిసి నటించబోతున్నారు. ఈ యాడ్ కి కాలీవుడ్ సెన్సేషన్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ కి జోడీగా ఆషికీ 3 సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల.